హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీస్ ఫుడ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఉలవలు తీసుకొని అందులో వాటర్ పోసి ఒక 2 సార్లు బాగా కడుక్కొని ఆ తర్వాత ఉలవల్లో వాటర్ పోసి ఒక 2 అవర్స్ నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ ఉలవలు అలాగే ఆ వాటర్తో కలిపి నానబెట్టిన వాటర్ని వేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఉలవల్ని వాటర్ని సపరేట్ చేసి ఉలవల్ని పక్కన పెట్టుకోవాలి. వాటర్ని మనం చారులో వాడతాము. ఇప్పుడు మిక్సీ తీసుకొని అందులో మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసి అందులో ఒక 7-8 వెల్లుల్లి వేసి జీలకర్ర వేసుకోండి. నేను జీలకర్ర లేదని జీలకర్ర పొడి వేశాను. వేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీలో కొద్దిగా ఉలవలు తీసుకొని ఉలవలు పేస్ట్ చేసుకొని ఈ విధంగా వచ్చే వరకు పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత అందులో మిరియాలు, ధనియాలు పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసి చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులో ఉలవల పేస్ట్ని వేసుకోవాలి. ఉలవల పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉలవలు ఉడకబెట్టిన వాటర్ని అందులో మిక్స్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలన్నా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు మీకు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఒకసారి కలుపుకొని అది కొద్దిగా కాగిన తర్వాత అందులో కొత్తిమీర వేసి చారు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని దించేయడమే అండి. అంతే, ఉలవచారు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.